హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో టెట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి 1180 పోస్టులకు నోటిఫికేషను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 50,000కు సంబంధించినటువంటి 50,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల వీడియోసు, అదేవిధంగా బుక్స్ ఇవన్నీ కూడా తక్కువ రేటుకే అందుబాటులో తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఓకే, జీవితం అనేక సమస్యల వలయంతో కూడుకుంది. జీవితం రకరకాల సమస్యల వలయంతో కూడుకుంది. ఒత్తిడి, స్ట్రెస్, అదేవిధంగా రకరకాలైనటువంటి బాధలు, ఆర్థిక సమస్యలు, అదేవిధంగా కుటుంబ సమస్యలు, నెక్స్ట్ వేరే సమస్యలు. ఈ విధంగా జీవితం అనేటటువంటిది ప్రతి జీవితం, ఎవరి యొక్క జీవితాన్ని మనం చూసినా రకరకాలైనటువంటి సమస్యలు మిత్రులారా. ఎవరైతే ఈ సమస్యలను అధిగమిస్తారో వారే ఈ ప్రపంచంలో విన్నర్, వారే ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి విజయాల్ని సాధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ మీరు సద్వినియోగం చేసుకోండి. చక్కగా ఎప్పటికప్పుడు ఎవరికి వారు వర్క్ చేసుకుంటేనే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలరు. ఓకే, నెక్స్ట్ ఈ లాస్ట్ వీక్ సంబంధించినటువంటి ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వారు ఇప్పుడు వారికి సంబంధించినటువంటి లాటరీ ద్వారా చిట్టిని తీయడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ వీడియోలో ఒకరిని తీసాము చిట్టి. వారికి కొద్ది రోజుల్లో మీతో పాటు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కావాలట, వారికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ దరిదాపు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సైకాలజీ జరుగుతుంది, సైకాలజీ ఎండింగ్లో ఉంది. ఈ బుక్స్ మీకోసం ఇంగ్లీష్ మీడియం బుక్స్ అద్భుతంగా కష్టపడ్డాం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఇది ట్రై మెథడ్ 200 పేజీలు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రై మెథడ్. ఇది 200 పేజీలు ఇంగ్లీష్ మీడియంలో మీకు తీసుకొస్తున్నాను. ఇది సీటెట్కి కూడా ఉపయోగపడుతుంది, ఏపీ టెట్, టీఎస్ టెట్ 3 టెట్లకి ఉపయోగపడుతుంది. అద్భుతమైనటువంటి విజయం సాధించవచ్చు అన్నమాట దీంతో. కాబట్టి ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు గడిపి ఈ పుస్తకాన్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఇవి 11 యూనిట్లు, అంటే సైన్స్, సోషల్, మ్యాథ్స్ 3 కలిపి దీంట్లో ఉంటాయి. మన తెలుగు మీడియం ఏ విధంగా అయితే ఉంటుందో ఇంగ్లీష్ మీడియం కూడా అదే విధంగా తీసుకురావడం జరిగింది. ట్రూ ట్రాన్స్లేషన్ అన్నమాట. తెలుగు మీడియం నుండి ఇది ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దీనికోసం కొంచెం టైం లేట్ అయింది. ఇప్పుడు సైకాలజీ జరుగుతుంది. మీకు వచ్చినటువంటి బుక్స్ ఇప్పటికీ 4 బుక్స్ రిలీజ్ చేసాం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సైకాలజీ అయిపోయిన వెంటనే ప్రింటింగ్ ఇచ్చేస్తాం. మీకు మంచి బుక్స్ పంపిస్తున్నాను. ఆల్రెడీ మీకు కొన్ని పంపించాం కాబట్టి కొన్ని ఇండెంట్లు మీకు పంపించాం కాబట్టి ఒకసారి వాటిని ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను వచ్చేవరకే. కాబట్టి ఇప్పుడు 4 బుక్స్, ఈ 4 బుక్స్ ఏంటంటే ట్రై మెథడ్ ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, నెక్స్ట్ సైన్స్ కంటెంట్, బయాలజీ యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం. ఈ విధంగా వర్క్ని చేసుకురావడం జరిగిందన్నమాట ఇంగ్లీష్ మీడియం. ఈ బయాలజీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ విధంగా వర్క్ ఇంగ్లీష్ మీడియం ఎవరైనా చేస్తే నా దగ్గర తీసుకురావచ్చు, మీకు ఫ్రీగా నేను బుక్ ఇస్తాను.
ఒక గిఫ్ట్గా ఇస్తాను. అంటే ఈ విధంగా మీకు ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా తీసుకురావడం జరిగింది మిత్రులారా. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులు ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియం లేక చాలామంది సుమారు ఒక 50,000 మంది వరకు ఉంటారు. ఈ 50,000 మందికి ఈ ఇంగ్లీష్ మీడియం నేను సప్లై చేస్తున్నాను. ఆల్రెడీ మన దగ్గర రిజిస్టర్ చేస్తున్నారు, బ్యాలెన్స్ కూడా అమౌంట్ కూడా పే చేశారు. వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటివరకు మన మీద నమ్మకంతో మరి వెయిట్ చేసి చక్కగా ఈ బుక్స్ని మీరు బాగా ఉపయోగించుకుని చక్కగా మరి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి పోస్ట్ని మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరడం అయింది. అదేవిధంగా తెలుగు మీడియం మీకు తెలిసింది, ఆల్రెడీ తెలుగు మీడియం రిలీజ్ చేశాము. మార్కెట్లో తెలుగు మీడియం ఉన్నాయి. ఇంకోటి కూడా నేను చెప్తాను మిత్రులారా, ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంకా మార్కెట్లో ఎవరు కూడా మనతో పాటు పోటీ పడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఈ విధంగా అద్భుతంగా ఈ విధంగా బుక్స్ తీయాలి అంటే ఎవరి వల్ల కాదు. అంటే అది ఒక యజ్ఞం అనమాట. ఒక పబ్లిషర్గా 360 రోజులు కష్టపడుతూ మీకు ఏం కావాలి ఎప్పటికప్పుడు అదే ఆలోచన, పుస్తకాన్ని ఎలా తీసుకురావాలి, మీకు మంచి మార్కులు ఏ విధంగా తెప్పించాలి అనేటటువంటి ధోరణితో మరి డిసెంబర్ జనవరి నుంచి ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అందరినీ ఈ చిట్టీల రూపంలో తీసుకొచ్చాము. ఇప్పుడు లాటరీ తీస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి దీంట్లో చిట్టీలు ఉన్నాయి. ఎవరైతే మరి ఈ చిట్టి నా చేతికి వస్తుందో వారికి ఒక సెట్టు మొన్నలాగానే ఈ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఒక సెట్ మీకు ఫ్రీగా, అది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా స్కూల్ అసిస్టెంటా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ మీకు ఫ్రీగా నేను పంపిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను, దీనికి సంబంధించినటువంటి చిట్టి తీస్తున్నాను. కాబట్టి ఎవరా అదృష్టవంతులు, ఈ చిట్టిని తీసుకురావడం జరిగింది. ఇది లాటరీ ద్వారా తీసాం. మరి ఎవరు ఈ సరస్వతి పుత్రుడు? ఎవరు? మన బుక్స్ ద్వారా ఫ్రీగా గెలుపొందినటువంటి వ్యక్తి వీరు. మరి నేను చెప్పినట్టుగానే యాప్ డౌన్లోడ్స్ బాగా చేసుకుంటున్నారు. కాబట్టి వీరితో ఇప్పుడు ఫోన్ ద్వారా కూడా మాట్లాడటం జరుగుతుంది అన్నమాట. ఓకే, తీస్తున్నాను, నేను ఓపెన్ చేస్తున్నాను. ప్రసన్న, విశాఖపట్నం ప్రసన్న. ఓకే, కంగ్రాచులేషన్ అమ్మా. మీరు లాటరీలో అను పబ్లికేషన్ బుక్స్ని గెలుపొందారు. మీకు ఫ్రీగా ఈ బుక్స్ని పంపిస్తున్నాను. అయితే మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది మరి మా వాళ్ళు ఫోన్ చేస్తారు, వారికి చెప్పండి. చెప్పిన వెంటనే తెలుగు మీడియం అయితే ఇప్పుడు రెడీ, ఈరోజు పంపించేస్తాం. ఇంగ్లీష్ మీడియం అయితే ఒక 2 or 3 or 4 డేస్లో వీటిని ప్రింటింగ్ ఇస్తున్నాము. మరి ఆల్రెడీ మా దగ్గర పర్చేజ్ చేశారు, సుమారు ఒక 2,000 వరకు పే చేశారు ఈ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి బుక్స్. అంటే మీరు ఈ 2,000 రూపాయల పుస్తకాలని మీరు ఫ్రీగా గెలుపొందారు. అను పబ్లికేషన్ తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతానమ్మా. ఒకసారి మీరు ఫోన్ లిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఒకవేళ ఈ వీడియో చూస్తే తప్పనిసరిగా మీకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ప్రసన్న గారండి, అను పబ్లికేషన్ నుంచి అమ్మా. నమస్తే, తెలుసా నేను? ఏం పేరు నా పేరు? శివయ్య సార్. శివయ్య సారు నా పేరు, శివయ్య. ఓకే, నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఓకే, మీరు ఇప్పుడు లాటరీలో మీరు గెలుపొందారమ్మా. మీకు బుక్స్ వస్తాయి ఫ్రీగా.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను చెప్పే కదా మొన్న యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈరోజు లాటరీ తీస్తామని చెప్పే కదా. అవును సార్. ఓకే, ఈరోజు లాటరీ తీస్తే ఈ లాటరీలో మీ పేరు వచ్చింది ప్రసన్న, విశాఖపట్నం. అవును సార్. ఓకే, కంగ్రాచులేషన్ అమ్మా, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఏంటి మీ అభిప్రాయం, మీ యొక్క అభిప్రాయం ఏంటి అను పబ్లికేషన్ పైన? సార్ అను పబ్లికేషన్ అంటే చాలా బాగుంది సార్. నేను ప్రెసెంట్ అదే ఇప్పుడు కూడా చదువుతాను కూర్చొని, తెలుగు మెథడ్ అది చాలా బాగుంది సార్. బుక్ అయితే మాత్రం మీ జిల్లాలో మంచి పేరు ఉందా మనకి? ఉంది సార్. విశాఖ జిల్లాలో ప్రెసెంట్ అయితే ఏ బుక్స్ ఇంత డీటెయిల్ గా అంటే షార్ట్ పీరియడ్ లో కూడా ఇంత మెటీరియల్ గ్యాదర్ చేయడం అనేది మీ పబ్లికేషన్ సార్. ఇంకా ఓకే ఓకే, ఇంకోటి ఏం చదవట్లేదు సార్, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ డిఫరెన్స్ గా మీ పబ్లికేషన్ సార్. ఇంకేం చదవట్లేదు. ఓకేనమ్మా, మీరు మ్యాథమెటిక్సా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా, సోషల్ బ్యాక్గ్రౌండ్ అమ్మా? మ్యాథ్స్ సార్, మ్యాథ్స్. ఓకే ఓకే, నెక్స్ట్ మీకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉద్యోగం తప్పని కావాలి సార్. మీ ఏంటంటారు, మీ బుక్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు దొరకట్లేదు సార్. స్కూల్ అసిస్టెంట్ మీకు త్వరలో మార్కెట్లో రిలీజ్ చేస్తామమ్మా. వాటన్నింటినీ మీరు పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు వచ్చినాయి అమ్మా. మీకు ఇప్పుడు ఈరోజు మీకు తెలుగు మీడియం బుక్స్ పంపిస్తున్నాం మేము. ఓకే సార్. తెలుగు మీడియం అంటే నేను ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ మన పబ్లికేషన్ కాల్ చేసి బుక్ చేయించుకున్నాను సార్. 1 వీక్ పడుతుంది అన్నారు. అవునమ్మా. ఇప్పుడు మీకు ఎస్జిటి పంపమంటావా? టోటల్ సెట్ పంపమంటావా? పంపించండి సార్. ఈరోజు మీకు మా వాళ్ళు దీనికి మీరేం చేస్తారంటే నాకు అడ్రస్ పెట్టమ్మా, పూర్తి అడ్రస్ పెట్టు. ఈ నెంబర్కి వాట్సాప్కి అడ్రస్ పెట్టమ్మా. అడ్రస్ పెడితే మీకు ఈరోజే మీకు కొరియర్ చేపిస్తాను. స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయిపోయిందమ్మా. ఇక నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మీద మీకు స్కూల్ అసిస్టెంట్ కూడా ఈలోపు మీకు ఏమన్నా మీరు ప్రిపేర్ అయ్యే విధంగా లేట్ లేకోకుండా మీకు వాట్సాప్లో కూడా కొన్ని ఫైల్స్ పెట్టిస్తాను. మీరు మీ స్కూల్ అసిస్టెంట్ ఏంటమ్మా? మ్యాథ్స్ అండ్ సైన్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్. మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ ఒకసారి మీకు పెట్టిస్తాను ఫైల్స్. అవి కూడా చూడండి. ఈరోజు మీకు ఈ పేపర్ 1కి ఎస్జిటికి సంబంధించినటువంటి 7 బుక్స్ మీకు పంపిస్తామమ్మా. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అమ్మా, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి అమ్మా. మీరు ఈ వీడియో పెడతాము. ఈ వీడియోని కూడా మిగతా వాళ్ళందరికీ ఎవరైనా మీకు తెలిసినటువంటి వాళ్ళు పూర్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయ్యే విధంగా చూడండి అమ్మా. ఎందుకంటే మన పబ్లికేషన్ పూర్వస్ని బాగా చూస్తుందన్నమాట. 5 డేస్ నుంచి 5 డేస్ అనుకుంటున్నాను నుంచి ఏ వీడియోస్ ఏం చేయట్లేదు సార్. నేను ఫాలో అప్ లో ఉన్నాను. ఓకే కూడా చాలా బాగున్నాయి సార్. ఓకే ఓకే, మీకు ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూగా ఉంటేమో కొంచెం వర్క్ ఉండటం వలన చేయలేకపోయాను. ఓకేనా? మీకు అక్టోబర్లో అట్లా టెట్ రావడానికి అవకాశం ఉంది. మీరు బాగా చదవండి అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. ఇది మిత్రులారా, ఈ విధంగా మరి మీ అందరి తరపున ప్రసన్న గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఈ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా మీరు పొందవచ్చు బుక్స్. అదేవిధంగా లెసన్లు వినొచ్చు. చక్కగా మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వచ్చు. అందువలన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం దానికి అసలు ఖర్చు ఉండదు. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దెన్ ఆటోమేటిక్గా ఇలాంటి మరి ఆపర్చునిటీస్ ఎప్పటికప్పుడు మేము ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ ఈరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటి ఆ న్యూస్ అంటే, దసరా లోపు టీచర్లకు పదోన్నతులు. ఏంటంటే దీని యొక్క సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2020
అక్టోబర్ వరకు ప్రమోషన్ ఇచ్చారు, ప్రతి నెల ప్రమోషన్లు టీచర్స్కి. తర్వాత కోవిడ్ వలన కావచ్చు, వేరే ఇతర సమస్యల వలన కావచ్చు, ప్రమోషన్లు ఆగిపోయినాయి. తర్వాత మళ్ళా ఈ ప్రమోషన్లు మళ్ళీ తీసుకురావడం జరిగిందన్నమాట. 13,021 ఆర్సీ నెంబర్ని దీన్ని రిలీజ్ చేశారన్నమాట. ఈ ఈ ఈ ప్రమోషన్కి సంబంధించి అంటే నేను అది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఏమంటున్నారు, ఏం ప్రచారం చేస్తున్నారు బ్యాడ్గా, కొంతమంది టీచర్స్ కూడా ఏమి ప్రచారం చేస్తున్నారంటే, ఎయిడెడ్ పోస్టులు దీంట్లో కలుస్తున్నాయి, ఎయిడెడ్ పోస్టులు కూడా దీంట్లో తీసుకొస్తున్నారు, సో దానివల్ల పోస్టులు తగ్గిపోతాయి, కాబట్టి రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోతుంది, ఇంక డిఎస్సి కొంచెం లేట్ అవుతుంది అని చాలామంది పిచ్చోళ్ళు, ఏమీ తెలియనోళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, ఏదో నాకే తెలిసినట్టుగా వాళ్ళు. కానీ నేనేమంటానంటే, ఈ ప్రమోషన్ వలన ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక 500 మందికి ఎస్జిటిస్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చారనుకోండి, ఒక 3 నెలల్లో, ప్రతి నెల ప్రమోషన్లు. ఈ అక్టోబర్ నుండి నవంబర్లో ప్రమోషన్లు, డిసెంబర్లో ప్రమోషన్లు, ఈ విధంగా రిటైర్డ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రతి నెల ప్రమోషన్లు వస్తాయి. ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలకి, హెచ్ఎం నుంచి నెక్స్ట్ పోస్టులకి ప్రమోషన్లు ఈ విధంగా ఇస్తుంటే ఏమవుతుందంటే, కింద కేటగిరీస్ ఖాళీ అవుతాయి అన్నమాట. ఎస్జిటి ఖాళీ అవుతుంది, స్కూల్ అసిస్టెంట్ ఖాళీ అవుతుంది, అదేవిధంగా మోడల్ స్కూల్స్ ఖాళీ అవుతాయి, ఇవన్నీ కూడా ఖాళీ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, ఎస్జిటి పోస్టులు బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ ఎయిడెడ్ పోస్టులు కలపడం వల్ల కానీ, వేయటం వల్ల కానీ పోస్టులు తగ్గవు. ఎందుకంటే చాలా ఇప్పటికే 25,000 ఖాళీలు ఉన్నాయి, తీయాలి. కానీ నేనేమంటానంటే, ఈ అక్టోబర్లో టెట్ నోటిఫికేషను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా డిఎస్సి నోటిఫికేషను, టెట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే డిఎస్సి షెడ్యూల్ ఇస్తారు. దీనికి బేస్ ఏందా అంటే, చూడండి, టెట్కి జీవో ఇచ్చేశారు. ఎవరికైనా చెప్పిచ్చారా జీవో? అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చేశారు. టెట్కి సిలబస్ ఇచ్చారు. ఆ సిలబస్ కూడా ఎప్పుడు 2021 సిలబస్ అని, 2021 టెట్కి సంబంధించిన సిలబస్ అని. మరి 2021 అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల కంప్లీట్ అయిపోతుంది, 9వ మంత్ కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ 10వ నెల స్టార్ట్ అవుతుంది, ఇంకా 3 నెలలు ఉంటుంది. మరి 3 నెలలు అంటే ప్రాసెస్ కనీసం 3 నెలలు ఉంటుంది కదా, లేదా 2 నెలలు అన్న ఉంటుంది కదా. అంటే అక్టోబర్లో తప్పనిసరిగా మీకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది కదా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్తాడు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మీరందరూ నిద్రపోతున్నారు. చాలామంది కొంతమంది మేల్కొని ఎప్పటికప్పుడు మనని అడుగుని బుక్స్ తీసుకోవడం కానీ, అదేవిధంగా వీడియోస్ని తీసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటున్నారు. ఎవరైతే నిద్రపోతారో వారికి టైం సాలదు. మళ్ళా వాళ్ళు టెట్లో ఫెయిల్యూర్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్కి చూసుకోవడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఇంకోటి కూడా నేను చెబుతాను, మొన్న ఇచ్చినటువంటి IIIT సంబంధించినటువంటి పేపర్ని చూస్తే ఎంత టఫ్గా ఉందంటే, స్టేట్మెంట్లు, మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అదేవిధంగా మరి ఒక చాటబార్తలాగా క్వశ్చన్స్ ఇచ్చేసేసి ఆ క్వశ్చన్స్ చదవడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్ యొక్క కాఠిన్యత అనేటటువంటిది పెరిగిపోయింది. రేపు టెట్లో కూడా ఈ ప్రభుత్వంలో మరి సచివాలయం పేపర్ చూసాం, చాలా కష్టంగా ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వంలో రేపు జరిగేటటువంటి టెట్ కూడా చాలా కష్టంగా ఇస్తారండి. కాఠిన్యత బాగా పెరిగిపోతుంది. నేనేమనుకుంటున్నానంటే, మీలో ఆ పేపర్ చూస్తే 40% క్వాలిఫై ఎక్కువ మార్కులు 90 మార్క్స్, 40% క్వాలిఫై అయితేనే గ్రేట్. ఎస్, 30%, 35 ఈ విధంగా క్వాలిఫై అవుతారు. అన్డౌటెడ్లీ షూర్. నేను ఎందుకు ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నానంటే, మరి మీరు ఆ విధంగా చదువుతున్నారు, మీరు ఆ విధంగా చదువుతున్నారు అంటే నేనేం చెబుతానంటే, మీరందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలి, టెట్లో అందరూ క్వాలిఫై అవ్వాలి, మ్యాక్సిమం క్వాలిఫై అవ్వాలి అంటే మీరు సబ్జెక్టు మీ గ్రిప్లో ఉండాలి. మీకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నాను మంచి అద్భుతమైనటువంటి పుస్తకాలు రిలీజ్ చేస్తున్నా. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ అవసరంలా మీకు, ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఫాలో అవుతున్నాను కాబట్టి, కేవలం టెక్స్ట్ బుక్సే బేస్ కాబట్టి
టెక్స్ట్ బుక్స్ మళ్ళీ చేసుకుని మళ్ళీ టైం వేస్ట్ చేసుకుని దాంట్లో ప్రాజెక్ట్ వర్క్లు రకరకాలు ఉంటాయి అన్నమాట. ఎక్కువ మ్యాటర్ రకరకాలు ఉంటాయి అన్నమాట. మనకి ఎంత మ్యాటర్ కావాలో క్వశ్చన్స్ దేని నుంచి వస్తాయో అవే తీసుకోవాలి. కాబట్టి మీ టెక్స్ట్ బుక్స్ జోలికి మన బుక్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళడం అవసరం లేదు. మన బుక్స్ లేనటువంటి వాళ్ళు మరి చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామందికి తక్కువ మార్కులు వచ్చినాయి. అదేవిధంగా కొంతమంది ఫెయిల్యూర్ కూడా అయ్యారు. ఎవరైతే మొదటి నుంచి మన బుక్స్ వీడియోస్ మీరు ఫాలో అవుతున్నారో దెన్ అద్భుతంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను. పిల్లలు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు, సార్ డిఎస్సి రాలేదు కదా, మరి మీరు వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, మమ్మల్ని ఎలిమినేట్ చేస్తారేమో, మా టైం అయిపోయిందని చాలామంది అడుగుతున్నారు నన్ను. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, డిఎస్సి లేట్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని అప్పటి వరకు నేను మన ఆన్లైన్ వీడియోస్లో ఉంచుతాను. టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఒక 5-6 నెలలు లేట్ అయినప్పటికీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైతే మన వీడియోస్ని పర్చేజ్ చేశారో వీరందరికీ రేపు డిఎస్సిలో ఏమైనా సిలబస్ కానీ కొత్త పేపర్ కానీ పెడితే దాని నుంచి కూడా మీ దగ్గర నుంచి ఏమీ అమౌంట్ వసూలు చేయను. కొత్తగా చేరే వాళ్ళకైతే రేట్లు మారుతాయి, కానీ ఎవరైతే పర్చేజ్ చేశారో వీడియోస్ని వీరికి సేమ్ అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా నేను వసూలు చేయను. నో డౌట్ ఎట్ ఆల్, మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి లేట్ అయిపోతుంది, మా టైం అయిపోతుంది, వీడియోస్ని మీరు డిలీట్ చేస్తారేమో, మా నేమ్స్ డిలీట్ చేస్తారేమో అనేటటువంటిది ఆ డౌటే మీకు అవసరం లేదు. మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి చక్కగా చదవండి. మీరు 40% కాదు 80% క్వాలిఫై అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, అది నా టార్గెట్. ఇంగ్లీష్ మీడియం కూడా సీటెట్ వచ్చింది కాబట్టి మన ఇంగ్లీష్ మీడియం కూడా బుక్స్ ఇవన్నీ కూడా సీటెట్కి బాగా పనికొస్తాయి. వీటన్నిటిని చాలా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకుని అతి త్వరలో ప్రింటింగ్ ఇచ్చేసేసి వీటిని మీ ముందుకి నేను పంపిస్తున్నాను. అన్నీ కూడా అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పిల్లలకి 8 బుక్స్ వస్తాయి. అదేవిధంగా టీఎస్ పిల్లలకి 7 బుక్స్ వస్తాయి. ఎందుకు 8 అంటే ఇక్కడ కొత్త పుస్తకాలు వచ్చినాయి కాబట్టి 3 నుంచి 6వ తరగతి వరకు ఒక బుక్, సపరేట్ బుక్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మీకు వాట్సాప్లకి ఇండెంట్లు పెడుతున్నాను, ఈ పీడిఎఫ్లు పెడతాను. అప్పటి వరకు మీరు ఈ పీడిఎఫ్ని జాగ్రత్తగా చూసుకుని బుక్స్ వచ్చే వరకు వాటి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు కూడా త్వరలో మీ ముందుకి ఈ బుక్స్ని తీసుకొస్తున్నాను. టెట్కి, టీఎస్ టెట్కి, ఏపీ టెట్కి మూడింటికి ఉపయోగపడుతుంది. మన సైకాలజీ నుండి మీకు 30/30 వచ్చే విధంగా చేశాము. తప్పనిసరిగా 30/30 వస్తాయి. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయ్యి వీరిని క్వశ్చన్స్ అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటే అది పెద్ద కష్టమే కాదు. 30/30 తెచ్చుకోవచ్చు. ఎంత అప్లికేషన్ ఇచ్చినా మన బుక్, సైకాలజీ బుక్ మీరు ప్రిపేర్ అయితే, సైకాలజీ బుక్స్ మీరు ప్రిపేర్ అయితే దెన్ విజయం మీదే. విజయం మీ సొంతం అవుతుంది. విజయం మీ బానిస అవుతుంది. ఎప్పుడు నేను ఇచ్చినటువంటి బుక్స్ని తప్పనిసరిగా మీరు ఫాలో అయినప్పుడు, ఎప్పటి నుంచే మీరు మేలుకున్నప్పుడు, ఎప్పటి నుంచే మీరు కష్టపడుతున్నప్పుడు ఒక ప్లాన్ ఉండాలి, మీలో ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ నుండి మీరు డైవర్ట్ కాకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చి ఉన్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది బుక్.
చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. ఇంగ్లీష్ మీడియం సైకాలజీ సారు వీరిది నేను ఆల్రెడీ చెప్పాను, ట్రై మెథడ్ రాశారు వీరు. ట్రై మెథడ్ ఇంగ్లీష్ మీడియంలో ఏ నైటు ఫోన్ చేసినా మాస్టర్ మనకు అందుబాటులో ఉంటారు సారు. పేషెన్సీ చాలా ఎక్కువ, ఎందుకంటే ఈ ఫీల్డ్లో పేషెన్సీ కావాలి. బుక్ రాయాలి అంటే ఎవరు పడితే వాళ్ళు రాయలేరు, దానికి ఒక పేషెన్సీ ఉండాలి. అది ఒక లక్ష్యం, ఒక యజ్ఞం. సెంటెన్సెస్ చక్కగా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, గ్రామటికల్ మిస్టేక్స్ ఉండకూడదు. ఆ విధంగా ఎప్పటికప్పుడు మరి ఈ ట్రై మెథడ్ని తీసుకొచ్చారు వీరు. విజయనగరంలో కుట్టి టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటి డైరెక్టరు, వీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సంబంధించినటువంటి క్లాసులు కూడా కండక్ట్ చేస్తారు విజయనగరంలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీరిని అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. వీరి ఫోన్ నెంబర్ ఇది 9555751416. వీరు ఒక ఉపాధ్యాయ సంబంధించినటువంటి ఒక చిన్న బుక్లెట్ కూడా రిలీజ్ చేశారు. వీరి దగ్గర ఉండే ఒకసారి ఈ ఫోన్ చేసి అప్రోచ్ అయితే ఆ ఉపాధ్యాయ దీపికలో ఉపాధ్యాయ సోపానంలో ఒక 20 పేజీలు ఎంత బుక్లెట్ ఉందట. ఆ బుక్లెట్లో మీకు కావాల్సినటువంటి గైడ్లైన్స్, దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్, టీచర్గా ఎలా మెలగాలి, ఎలా డెవలప్ అవ్వాలి అనేటటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి ఉన్నాయి. వీరికి ఫోన్ చేస్తే మీకు వాటిని కొరియర్ చేస్తూ ఉంటారు. వీరు మోడల్ స్కూల్లో పీజీటీ సంబంధించినటువంటి టీచరు. మరి ఇంగ్లీష్లో మంచి పాండిత్యం ఉంది కాబట్టి వీరి పేరు శ్రీ కె చంద్రశేఖరరావు, ఎంఎస్సి ఎంఈడి. మరి మన ట్రై మెథడ్లో వీరు చక్కగా మంచి సెంటెన్స్ని, మంచి ఇంగ్లీష్ని ఉపయోగిస్తూ బుక్ రాశారు. ఇప్పుడు సైకాలజీ రిలీజ్ అవుతుంది వీరి పేరు మీదుగా. ఒక 2 or 3 డేస్లో సైకాలజీని మీ ముందుకి తీసుకొస్తున్నాను. నేను ఎందుకు చెబుతున్నానంటే తెలుగు మీడియంలో శివపల్లి సారు మన అను పబ్లికేషన్లో ఏ విధంగా కష్టపడి పైకి తీసుకొస్తున్నారు బుక్స్ని, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అదే విధంగా అంతే పేషెన్స్తో మరి వీరు కష్టపడి నేను అడిగిన దానికి ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూ నాకు అందుబాటులో ఉంటూ ఏ నైటు ఎన్ని గంటలకు ఫోన్ చేసినా మరి నా ఫోన్కి రెస్పాండ్ అయ్యి ఎప్పటికప్పుడు నాకు సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే మీకు మంచి సర్వీసెస్ అందుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిలో తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే 2 రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు, కానీ అంత గట్స్ లేదు. చదువు చెప్పాలి అంటే దానికి ఒక
ఒక మంచి కాన్సెప్ట్ ఉండాలి, మంచి భావాన్ని పెంపొందించుకోవాలి. ప్రతిదానికి కమర్షియల్, వీడియోలు చెప్పాలంటే కమర్షియల్, సబ్జెక్ట్ రాయాలంటే కమర్షియల్, నేను మాట్లాడితే నాకు ఇన్ని లక్షలు ఖర్చు అయ్యిందని కమర్షియల్. ఇలా ఉంటే చదువు చెప్పలేరు, పేద పిల్లలకి మరి సర్వీస్ ఇవ్వలేరు అన్నమాట. కాబట్టి నా దగ్గర పనిచేసేటటువంటి మ్యాక్సిమం ఫ్యాకల్టీ అందరూ కూడా నేను ఏ విధంగా ఉంటానో వారు కూడా నాకు అనుగుణంగానే ఉంటారన్నమాట. యథా రాజా తదా ప్రజ అన్నట్టు రాజు చక్కగా ఉంటే మరి ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ప్రజలు కూడా రాజును అనుకరిస్తారన్నమాట. రాజే మూర్ఖుడు, తెలివి తక్కువ దద్దమ్మ, ఎదవ సన్నాసిలాగా ఉంటే మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తాగుబోతులు లేదా తిరుగుబోతులు లేదా రకరకాలైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటారు అనమాట. అందువల్ల ఒక పబ్లిషర్ బాగుంటే ఆ సంస్థ, ఆ పబ్లికేషన్ బాగుంటుంది. ఒక హెడ్ మాస్టర్ బాగుంటే, ఒక హెడ్ మాస్టర్ మంచి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటే ఆ స్కూల్ బాగుంటుంది. ఒక ప్రిన్సిపాల్ మంచి వ్యక్తి అయితే ఆ కాలేజీ బాగుంటుంది. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మంచివాడైతే ఆ యూనివర్సిటీ డెవలప్ అవుతుంది. ఒక ముఖ్యమంత్రి మంచివాడైతే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ప్రధానమంత్రి మంచి వ్యక్తి అయితే ఆ దేశం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి సార్ యొక్క సర్వీసెస్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. My name is Chandrasekhar. I completed my master graduation in mathematics, master graduation in education, and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. So TET and DSC లో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. నేను పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సార్ ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారి నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలా సార్లు A4 పేపర్ల మీద నీట్ గా రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి. దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనము అందించినటువంటి జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివయ్య సార్తో పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ట్రై మెథడ్ మరి మీరు టీచర్కి కావాల్సినటువంటి వాళ్ళు తెలుగు మీడియం సంబంధించి ఎవరైనా మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా ఈసారిని కలిస్తే అప్రోచ్ అయితే మీకు ఆ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇంగ్లీష్ మీడియం ఎంత అద్భుతంగా ఉందో తెలుగు మీడియం కూడా అదే విధంగా తీసుకొచ్చాం. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి
ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రైమెథడ్ బుక్. ఈ ట్రైమెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రైమెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివయ్య సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రైమెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రైమెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. నేను ఎందుకు ఈ అబ్బాయిని పదే చెబుతున్నానంటే మీరు అడిగేటటువంటి డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాడు. మరి మన ప్రసాద్ సార్ కూడా ఉన్నారు, వారు కూడా క్లారిఫికేషన్ ఇస్తారు. ఈ విధంగా ఇద్దరు క్లారిఫికేషన్ ఇవ్వడం వలన ఏమవుతుందంటే మీకు సబ్జెక్టు మంచి అద్భుతంగా వస్తుంది. కాబట్టి మ్యాథ్స్ని డెవలప్ చేసుకోండి, మ్యాథ్స్ని పికప్ చేసుకోండి, మ్యాథ్స్ని అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకోండి, నా మాటలను అర్థం చేసుకుంటే విజయం మీదే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ను కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.